ద ఫైనల్ 2 ఎవరైతే ఈ చైర్స్ లోకి వచ్చి ద భయంకరమైన ఫైనల్ రౌండ్ ఆడతారో ఆ ఇద్దరు ఎవరంటే ఓకే మేడం గారు కంగ్రాచులేషన్స్ రండి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే రామరాజ్ సోదీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ద ఫైనల్ 2 ఇక్కడ ఉన్నారు. ఆ మేడం గారు మీ పేరు? స్వాతి. బుక్క పేరా? మీరు ఏం చేస్తూ ఉంటారు? స్టడీ ఎంఫార్మసీ. బి ఫార్మసీ తర్వాత ముందా? అది ఇది కలిపి రాసు. బి ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ కాదు ముందు. అయ్యయ్యో మరి 10th రాసారా? మరి 10th ఇంకా అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు. ఇంకేం చేస్తుంటారు మీరు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? జాబ్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, గుడ్ జాబ్. గురు గారు? సచిత్ కుమార్. మీరేం చేస్తారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఏ కాలేజ్? సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. మస్తు సార్లు వచ్చినా నేను. సో వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది. నాగాక మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాండ్స్ వాడకుండా ముఖం ఆ మజ్జిగలో పెట్టి అందులో ఓ ఉల్లిపాయ ముక్కను ఏరి తీసుకొచ్చి ఇందులో వేయాలి. మళ్ళీ వెళ్ళి ముఖం మజ్జిగలో పెట్టి ఓ మిరపకాయ ముక్కను ఏరి తీసుకొచ్చి ఇందులో వేయాలి. అలా ఆల్టర్నేటివ్లీ 3 times అందులోంచి తీసుకురావాలి. ఓకే? సో ముందుగా లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. అయితే మాస్టర్ మీరే రండి. 3, 2, 1 గో. మెల్లగా స్పీడ్ పెరుగుతుంది భయ్యా. ఏంటిది పాట? బాగుంటది. ఎందుకంటే ఆ కింద కూర్చుని 5, 4, 3, 2, 1 స్లోగా ఆపండి. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే తిక్క 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 అన్ని పక్కల పెడతారయ్యా. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి ఉల్లిపాయ 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 మజ్జిగ వద్దు భయ్యా, ఓన్లీ ఉల్లిపాయ. మజ్జిగ తీయద్దు, పళ్ళతో పట్టుకో. ఓన్లీ పళ్ళతో పట్టుకో. మిరపకాయ పర్లేదు, నవలొచ్చు భయ్యా. పొద్దుకు సుఫ్ అని పక్క జరుగుతుంది. లాస్ట్ వన్ మిరపకాయ. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. చాలా బాడావు. నువ్వు ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకుంటే ఏంటి అనుకున్నా, కొంచెం వైట్ గా బాగుంది. చాలా ఎందుకు మజ్జిగ ఎట్లుండే? సాల్టే లేదు. సాల్టే లేదా? అయ్యో. సో వెరీ గుడ్. అండ్ చాలా కష్టపడి ఆడావు. ఆపిన తర్వాత లేపితే గానీ ఎందుకు లేవలా? అది రివర్స్ రొటేషన్ అయిపోయినట్టు అనిపించింది. ఎవరదా? అరే రే లేవానే, చాలా స్ట్రైట్ వెళ్ళాడు అబ్బాయి. ఎంత స్ట్రైట్ వెళ్ళంటే నువ్వు ఇక్కడ దాకా బాగానే వచ్చావు, ఇక్కడ దాకా వచ్చాక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి బయట దూకావు. ఫోన్లేగా మా వాళ్ళు క్యాచ్ పట్టి మెట్ల మీద పడేశారు. మెట్ల మీద వస్తే కూడా మా కెమెరామెన్ హే అని పడ్డావు. బట్ పర్లే, ఫైనల్లీ టాస్క్ ఫినిష్ చేసావు. వెల్ డన్, సూపర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేడం గారి పరిస్థితి చూడు. పాప ఆవిడ ఎలా ఆడుతో చూద్దాం. రైట్ పొజిషన్. సో మేడం గారు కొంచెం కష్టంగా అనిపించచ్చు, బట్ ఏం ఉండదు. ఇందాక ఆయన చెప్పాడు కదమ్మా, కొంచెం ఉప్పు తక్కువైందని టేస్ట్ ఈసారి. ఓకే, ప్రాబ్లమే లేదు. 3, 2, 1 గో. ఇంకేంటి పరిస్థితి? ఏం జరిగింది అసలు? ఆ డిప్ అయిపోతుంది లోపల. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళాక అటు కిందకి దూకా అంటే టార్గెట్ ఒకటే కనబడ్డది. టార్గెట్ మళ్ళా రొటేషన్ ఇచ్చినట్టు దూకేవు కదా బయటికి. మూవింగ్ లో ఏమనిపిస్తుంది, స్టడీ అయినప్పుడు అరే అయ్యో మర్చిపోయా ఆవిడ అక్కడ ఉందిగా. అరే అరే
ఇప్పుడు మీ మానసిక సంఘర్షణ ఏంటి, మీ స్పందన ఏంటి మీకు తెలియదు. ఆవిడ ఆపమని చెప్పుంటే ఆపేసేటోళ్ళు. 5 4 3 2 1 గో. టైం అవుతుంది. ఒక నిమిషం ఆగండి. గో గో గో. ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి. ఉల్లిపాయ మాత్రమే. చూడండి తాగేస్తుందా. పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాగరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే. కళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించుకొని. సూపర్, వెల్ ప్లేడ్. ఆల్మోస్ట్ స్ట్రైట్ గానే రావడానికి ప్రయత్నించారు. సగం జర్నీ నేను తీసుకొచ్చా ట్రాఫిక్ పోలీస్ లాగా. దాని తర్వాత కూడా బొచ్చు దగ్గరికి వెళ్ళిన కదా. సో బాగుండి బాగా ఆడారు, కానీ ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. ఎవరో చూద్దాం. గురుగారు రండి. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఓల్కి వెళ్తుంది. ఓకే, సో ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ ఉంటారు. అండ్ ఆ ఒకళ్ళు ఎవరంటే 3 2 1 కంగ్రాచులేషన్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.